హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి నాన్ సర్వీస్ కోటా అండ్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సీట్ మ్యాట్రిక్స్ దానితో పాటు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్స్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు చూడొచ్చు. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ లో టోటల్ గా మనకి 4 పేజెస్ లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని దాని ప్రకారంగా మాత్రమే మీరు ప్రాసెస్ చేసుకోండి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా రూల్స్ వేరుగా ఉంటాయి, ఏపీ స్టేట్ రూల్స్ వేరుగా ఉంటాయి, తెలంగాణ స్టేట్ రూల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డిసెంబర్ 10వ తారీఖు సాయంత్రం 5:30 నుండి డిసెంబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల వరకు మాత్రమే మీకు అవకాశం ఉంది. ఎవరి నేమ్స్ అయితే తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నాయో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ ఆల్మోస్ట్ సేమ్ డే ఇవ్వచ్చు. ఎందుకంటే కౌన్సిలింగ్ లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఉదయం 6 గంటలకి మీకు వెబ్ ఆప్షన్స్ పూర్తయితే సాయంత్రం 6 గంటలకల్లా కూడా మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే ట్యూషన్ ఫీ అమౌంట్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని మీరు 13వ తారీఖు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే 14వ తారీఖు నుండి కూడా మీరు రిపోర్ట్ చేయాల్సి రావచ్చు. కాబట్టి ప్రిపేర్డ్ గా ఉండండి. అయితే ఇక్కడ స్టూడెంట్స్ కు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఎన్హాన్స్డ్ సీట్స్ వీటిని అంటే ఎన్ఎంసి వాళ్ళు ఈ మధ్య కాలంలో కొన్ని కాలేజెస్ లో సీట్స్ ని ఇంక్రీజ్ చేసిన విషయం మనందరికీ తెలుసు. వాటిని సెకండ్ రౌండ్ నుండి మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ రౌండ్ లో మాత్రం యాడ్ చేయటం లేదు సీట్ మ్యాట్రిక్స్ లో. నెక్స్ట్ రౌండ్ నుండి మాత్రమే మీకు అవి యాడ్ అవుతాయి అని చెప్తున్నారు. అయితే ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే సీట్స్ అలాట్ చేస్తాము అని చెప్తున్నారు. అలాగే ఇదే ముస్లిం మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ కి కేవలము ముస్లిం మైనారిటీ కాలేజెస్ లోనే కాకుండా మిగిలిన ఇతర కాలేజెస్ లో కూడా మిగిలిన అన్ని మెడికల్ కాలేజెస్ లో కూడా సీట్స్ పొందే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కేవలము ముస్లిం మైనారిటీ కాలేజెస్ మాత్రమే కాదండి, అన్ని కాలేజెస్ పెట్టుకునే అవకాశం ఉంది. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ నిమ్స్ కాలేజ్ హైదరాబాద్ కూడా ఉంది. దీన్ని కూడా మీరు ప్రయారిటీస్ లో పెట్టుకోవచ్చు. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనే దానికి లిమిట్ అంటూ లేదండి. మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒక వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు, లేదా అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ మాత్రమే. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయారిటీ వైజ్ గా పెట్టుకోండి. అయితే ఇక్కడ 7వ నెంబర్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే ఇప్పుడు కన్వీనర్ కోటాలో మీరు ప్రయారిటీ వైజ్ గా కాలేజెస్ ని పెట్టుకుంటున్నారో కొన్ని వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకుని సీట్ అలాట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మీకు అలాట్ అయినటువంటి కాలేజ్ కానీ నచ్చకపోతే మీరు ఆ కాలేజ్ లో కానీ జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకొని మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ లేనటువంటి కాలేజెస్ ని మాత్రం దయచేసి పెట్టుకోవద్దు. అంటే ఏపీ స్టేట్ లో రూల్స్ అక్కడైతే మీరు జాయిన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే రూల్స్ ఉన్నాయి. అలాగే ఆల్ ఇండియా కోటా తీసుకుంటే అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ తెలంగాణ స్టేట్ రూల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మీకు సీట్ కానీ అలాట్ అయ్యింది అంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యి తీరాల్సిందే. జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు 100% జాయిన్ అవుతాము అనుకునే కాలేజెస్ ఉంటేనే ఆ కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బోల్డ్ చేసి ఇచ్చారండి 8th పాయింట్. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరో ఆ స్టూడెంట్స్ ఫర్దర్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టి తీరాల్సిందే 100%. ఇప్పుడు గాని పొరపాటున మేము మర్చిపోయాం మేడం, మాకు పరిస్థితి బాగాలేదు, లేదా హాస్పిటల్లో ఉన్నాం, ఏ కాజ్ అయినా సరే అండి, నో ఎక్స్క్యూజెస్. ఎందుకు ఇలా స్పెసిఫిక్ గా నేను ఈ పాయింట్స్ చెప్తూ ఉన్నానంటే నేను ఆల్రెడీ ఏపీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ చెప్పిన విషయాలు విని నేను ఈ పాయింట్స్ చెప్తూ ఉన్నాను. ఏది ఏమైనా సరే వాళ్ళు ఒక రోజు ఇవ్వటం లేదు మనకి, కనీసం ఒక 3 days మినిమం ఇస్తున్నారు ఏ కౌన్సిలింగ్ తీసుకున్నా కూడా. 3 days లో జస్ట్ ఒక ½ hour మీకోసం టైం కేటాయించుకోండి. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే ఆల్టర్నేటివ్ పర్సన్స్ ని పెట్టుకొని మీరు మీ పని చూసుకోండి. ఒక అవకాశం పోయిన తర్వాత మీరు బాధపడి మరలా ఇస్తారా అండి, ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుందా అని అడిగే బదులుగా ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టి తీరాల్సిందే, గుర్తుంచుకోండి. పెట్టుకోకపోతే మాత్రం నెక్స్ట్ రౌండ్స్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కల్పించరు. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం దయచేసి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే 9th పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
ఇప్పుడు మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకొని మీకు సీట్ గాని ఎలాట్ అయింది అంటే ఖచ్చితంగా మీరు కాలేజెస్ లో రిపోర్ట్ చేసి తీరాల్సిందే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వకూడదు అనుకుంటే ఆ స్టూడెంట్స్ ఫర్దర్ సబ్సీక్వెంట్ రౌండ్స్ లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లే అని చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ఈ 2 పాయింట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. దయచేసి మీరు ఇన్ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. డేట్ ఎక్స్టెండ్ అవ్వదు. దానితో పాటుగా మీకు సీట్ వస్తే 100% జాయిన్ అయి తీరాల్సిందే. కాబట్టి కాలేజెస్ యొక్క ప్రయారిటీని జాగ్రత్తగా పెట్టుకోండి. మంచి స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్, అంటే చాలా మంచి ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా వాళ్ళు చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో నేను చూశానండి, చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్స్ కి తగ్గట్లుగా సీట్స్ పొందలేదు. అవకాశం ఉండి కూడా వాళ్ళు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ వలన అవకాశాలు కోల్పోయారు. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు ఎంత స్కోర్ వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది కాదు ఇక్కడ ఫ్యాక్టర్. కౌన్సిలింగ్ ని ఎంత జాగ్రత్తగా చేసుకుంటున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి రూల్ ని కూడా గుర్తుంచుకోండి. మీరు రూల్స్ ని ఇక్కడ వెబ్సైట్ లో ఇచ్చేటువంటి పీడిఎఫ్స్ ఓపెన్ చేసి చదివి అర్థం చేసుకొని ఆ తర్వాతే మీరు ప్రాసెస్ చేసుకోండి. అంతేగాని మా ఫ్రెండ్ చెప్పింది లేక పలాని సోషల్ ప్లాట్ఫామ్ లో విన్నామండి, పలాని యూట్యూబ్ లో విన్నామనేది దయచేసి చెప్పొద్దు ఎవరు కూడా. అందరూ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్సే. ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్స్, గుర్తుంచుకోండి. మీరు చదువుకొని అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సో తెలంగాణ స్టేట్ రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అండి. దయచేసి అవకాశాన్ని కోల్పోవద్దని నా రిక్వెస్ట్. ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. కాబట్టి మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి, ఏ ప్రయారిటీలో పెట్టుకోవాలి అనేది చూసుకోండి. ఇంకొక విషయం చెప్తూ ఉన్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకొని పెట్టాం మేడం, అలాగే వస్తుంది అనుకున్నాము కానీ జస్ట్ మిస్ అయిందండి అని చెప్తూ ఉంటారు స్టూడెంట్స్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అండి. అసలు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ మాత్రమే, అంతేగాని దాని మీద కంప్లీట్ గా బేస్ అవ్వమని ఎవరు కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడా కూడా చెప్పడం లేదు. ఏ నోటిఫికేషన్స్ లో కూడా వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేయట్లేదు మిమ్మల్ని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుని దాని ప్రకారంగా పెట్టుకోండి అని. వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా కోర్సెస్ కాలేజెస్ ని జాగ్రత్తగా పెట్టుకోండి, మీకు ఇష్టమైనటువంటి నంబర్ ఆఫ్ చాయిసెస్ ని మాత్రమే పెట్టుకోమని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ శాంపుల్ గా నేను ఒక సీట్ మ్యాట్రిక్స్ చూపిస్తూ ఉన్నాను. ఈ సీట్ మ్యాట్రిక్స్ లో మీకు సీట్స్ ని ఎలా కేటాయిస్తారు అంటే ఫస్ట్ కాలం సీరియల్ నెంబర్, సెకండ్ ది సబ్జెక్ట్ నేమ్, కోర్స్ నేమ్ ఉంటుంది. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అని అర్థం. జి అంటే జనరల్, అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని. అలాగే ఓసీఎఫ్ అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ లో ఫీమేల్, అంటే ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్స్ కి మాత్రమే అని. అలాగే ఓసీపీహెచ్జి అంటే పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ లో జనరల్ మీన్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. అలాగే ఓసీపీహెచ్ఎఫ్, అలా రిమైనింగ్ కేటగిరీస్ అన్ని కూడా అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మీరు సీట్ మ్యాట్రిక్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే సీట్ మ్యాట్రిక్స్ లో ఇచ్చినటువంటి సీట్స్ ప్రకారంగా ఎగ్జాక్ట్ గా ఫిల్ చేయరు. దీన్ని టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ అని మాత్రమే అంటారు. అంటే సుమారుగా ఇలా ఫిల్ చేయొచ్చు అని అర్థం. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ పిహెచ్ కేటగిరీ సీట్స్ ఎక్కువగా ఉంటాయి, నంబర్ ఆఫ్ పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ సీట్స్ ని కన్వర్ట్ చేస్తారు. అంటే ఓసీ కేటగిరీలో పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ కున్న సీట్స్ వాటిని అక్కడ పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ గాని లేకపోతే జనరల్ కేటగిరీ క్రింద కన్వర్ట్ అయిపోతాయి. అలాగే బీసీఏ కేటగిరీ పిహెచ్ జనరల్ కేటగిరీలో పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ కి అక్కడ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గాని లేకపోతే బీసీఏ కేటగిరీకి సీట్స్ అలాట్ అవుతాయి. ఇలా ఏ కేటగిరీలో అయితే అంటే పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ సఫిషియెంట్ గా ఉండరో ఆ స్టూడెంట్స్ యొక్క సీట్స్ అన్ని కూడా మీకు ఆ రెస్పెక్టివ్ కేటగిరీలోకి షిఫ్ట్ అవుతాయి. కాబట్టి సీట్ మ్యాట్రిక్స్ లో ఒకవేళ మీ కేటగిరీలో సీట్ ఇక్కడ కనిపించకపోవచ్చేమో, కానీ ఈ కన్వర్షన్ ప్రాసెస్ లో మీకు సీట్స్ అవైలబుల్ గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళు ఇంకొక విషయం కూడా వీళ్ళు ఏం చెప్తారంటే సీట్స్ ని మేము వీలైతే మేము ఒక కాలేజ్ నుండి ఇంకొక కాలేజీకి చేంజెస్ చేసుకునే రైట్స్ కూడా యూనివర్సిటీకి ఉంది, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి లేదు అనే పాయింట్ కూడా మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ లో ఇస్తారు. కాబట్టి కంప్లీట్ రైట్స్ యూనివర్సిటీకి ఉంటాయి, వాళ్ళని మనం క్వశ్చన్ చేయలేము. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఇలాగే సీట్స్ ఉన్నాయండి కాబట్టి మేము అక్కడ సీట్ లేదు కదా అని పెట్టుకోలేదు అని భావించొద్దు. మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అవైలబుల్ గా ఎన్ని కాలేజెస్ ఎన్ని కోర్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ పెట్టుకునే రైట్స్ మీకున్నాయి. వాటిల్లో సీట్స్ ఉన్నాయా లేదా, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సీట్ వచ్చిద్దా లేదా, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారంగా ఉంటుందా,
ఇదేమీ కూడా మీ బ్రెయిన్ లో ఉండకూడదు. మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి కోర్సెస్, ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి కాలేజెస్ నేమ్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి మీరు మీకు నచ్చినటువంటి కోర్సెస్, మీకు నచ్చినటువంటి కాలేజెస్ ని చూజ్ చేసి పెట్టుకునే అవకాశం, ఎలిజిబిలిటీ మీకు ఉన్నట్లే లెక్క. అర్థమైంది కదా? సో నాన్ సర్వీస్ కోటా స్టూడెంట్స్, సర్వీస్ కోటా స్టూడెంట్స్ ఇద్దరికి కూడా సీట్ మెట్రిక్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క లేటెస్ట్ నోటిఫికేషన్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాదండి, ఎవరైతే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 10వ తారీఖు 5:30 PM కి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఉంది. సో 13వ తారీఖు ఎవరు కూడా వెబ్ ఆప్షన్స్ ను టచ్ చేసుకోకండి. 12వ తారీఖు రాత్రికి పూర్తి చేసుకోమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి ఈ ప్రాసెస్ జాగ్రత్తగా చేసుకోండి. అలాగే మీరు కాలేజెస్ ని ఎలా ప్రయారిటీ వైజ్ గా పెట్టుకోవాలి అనేది కూడా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. అర్థమైంది కదా? విష్ ఆల్ ది బెస్ట్ అండి. దయచేసి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అయితే ఏ డౌట్ వచ్చినా మీకు క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చక్కగా మీరు డిస్కస్ చేసి జాగ్రత్తగా పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితే, మీకు కావాలి, హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అలాగే మీలో ఎవరికైనా ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కు సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.